వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వంకాయ ఎండు చేప కూర దగ్గరగా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఎండు చేపని కొంచెం హాట్ వాటర్లోన బాయిల్ చేసుకోండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీగా చేస్తున్నాను. కర్రీకి కావాల్సినవన్నీ చూసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, వంకాయలను కట్ చేస్తున్నాను. చూడండి, చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని నెక్స్ట్ ఎండు చేపల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు కర్రీ చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. టమాటా అన్ని గుజ్జు అనేది సాఫ్ట్గా అయ్యి మంచిగా ఆయిల్ పైకి తేలుతూనే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిపోయినాక నెక్స్ట్ దాంట్లోన ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. కొంచెం చిటపటలాడినాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి బాగా దోరగా ఫ్రై చేయండి. దాంట్లోనే పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిపోయినాక అల్లం వెల్లుల్లిని దంచి పెట్టుకున్నాం కదా, అది వేసేసి బాగా ఆయిల్లోనే ఫ్రై చేయాలండి, పచ్చి వాసన పోయేంత వరకు. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలని యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి టమోటాలని. టమాటాల్లో కొంచెం ఉప్పు వేసుకున్నాను. టేస్ట్గా మీకు తగ్గట్టుగా వేసుకోండి. అలా వేసుకొని బాగా కలుపుకున్నాక మూత పెట్టేయండి. టమాటా అంతా సాఫ్ట్గా అయిపోయేంత వరకు. అలా అయితేనే కర్రీ అనేది టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం టమాటో సాఫ్ట్ అయిందా లేదా అనేది. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయి. టమాటా మొత్తం గుజ్జు గుజ్జులా ఎంత సాఫ్ట్గా మంచి పేస్ట్లా అయిపోయినాయి. నెక్స్ట్ మనం దాంట్లోనే స్పైసెస్ యాడ్ చేసుకుంటాం. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం నేను ఇంట్లో తయారు చేసుకున్నది మొత్తం గరం మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నా. మంచి కలుపుకున్నాక మసాలా అనేది, కారం, పసుపు అనేది ఆయిల్లో మంచి ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని యాడ్ చేసుకొని శుభ్రం చేసుకున్న ఎండు చేపల్ని కూడా దాంట్లో వేసుకొని ఆయిల్లోనే కొద్దిసేపు వరకు మగ్గనివ్వాలి. చూడండి, వంకాయ ఎండు చేప అనేది ఆయిల్లో కొంచెం బాగా మగ్గింది, మసాలానే పట్టింది. లైట్గా కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇంకొంచెం సాఫ్ట్గా కర్రీ అనేది మంచిగా రావాలని కొంచెం వాటర్ వేసుకొని చూడండి మూత పెట్టేసుకున్న. మూత తీసి చూస్తే కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. వంకాయలు కూడా కుక్ అయిపోయినాయి, ఇంకా ఎండు చేప కూడా మంచిగా ఉడికిపోయినాయి. కర్రీ అనేది ముద్దగా చాలా బాగుంది. ఇప్పుడు నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పొడిని వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. లాస్ట్లోన కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం. సూపర్ టేస్టీగా ఉండే ఎండు చేప వంకాయ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంది. మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లోన కడుపు నిండా ఫుల్గా తింటారు. ఎవరికైనా ఎండు చేప ఇష్టం లేని వారు కూడా స్మెల్ లేకుండా చాలా చక్కగా చాలా బాగా వస్తుంది. మీరు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.